బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ బేగంపేటలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. బేగంపేట్ ఫ్లైఓవర్ పైన డీసీఎం వ్యాన్ బీభత్సం సృష్టించింది. డివైడర్ ని ఢీకొట్టింది ఒక డీసీఎం వ్యాన్. దీంతో వ్యాన్ ముందు చక్రాలు విరిగిపోయాయి. బేగంపేట నుంచి పంజాగుట్ట వైపుగా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. డ్రైవర్ నిద్రమత్తి వల్లే ఈ ప్రమాదం జరిగిందంటున్నారు పోలీసులు. సో బేగంపేట నుంచి పంజాగుట్ట వైపుగా వస్తున్నటువంటి ఆ డీసీఎం వ్యాన్ డ్రైవర్ నిద్రమత్తు కారణంగానే మధ్యలో డివైడర్ ని ఢీకొట్టారు. దీంతో ముందు చక్రాలు పూర్తిగా కూడా విడిపోయాయి. ముందు చక్రాలు మొత్తం కూడా ఒక్కసారిగా ధ్వంసమయ్యాయి. ఎస్, మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన ట్రాఫిక్ పోలీసులు అక్కడ ముందు చక్రాలు చూడొచ్చు. ముందు చక్రాలు పూర్తిగా పడిపోయి ఉన్నాయి. అక్కడ క్రెయిన్ సహాయంతో దాన్ని తొలగించే ప్రయత్నం చేశారు అక్కడ పోలీస్ అధికారులు. సో ముందు చక్రాలు విడిపోయిన తర్వాత అది ఇటు మాత్రం కూడా కదలలేదు కాబట్టి అక్కడికి ఒక భారీ క్రెయిన్ సహాయంతో డీసీఎంని పూర్తిగా లిఫ్ట్ చేసి అక్కడ నుంచి తీసుకెళ్లారు. సో ముందు చక్రాలు రెండు కూడా ఎక్సెల్ విరిగిపోయింది. ముందు చక్రాల మధ్య దాన్ని ఎక్సెల్ అంటారు. ఎక్సెల్ విరిగిపోయింది. చక్రాలు మొత్తం కూడా విడిపోయాయి. సో చాలా వేగంగా వచ్చి డివైడర్ని గుద్దడంతో డివైడర్ని తాకడంతో డివైడర్ చక్రాలు విరగొట్టేసింది. సో డ్రైవర్ నిద్రమత్తులో ఉండడం కారణంగానే ఈ ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. బేసిక్గా ఇటువంటి వాహనాలు లారీలు కావచ్చు, వాహనాలు కూడా కావచ్చు, ఈ సమయంలో అలౌ చేయరు. మరి ఆ వాహనాన్ని ఎలా అలౌ చేశారేమో కానీ 6 తర్వాత నాకు తెలిసి హైదరాబాద్లో ఈ హెవీ వెహికల్స్ అలౌ చేయరు. మరి ఈ వెహికల్ ఎలా అలో అయిందో తెలియదు కానీ అక్కడ బేగంపేటకి చేరుకుంది. బేగంపేటకి చేరుకున్న నేపథ్యంలో బేగంపేట మెట్రో స్టేషన్కి సమీపంగానే మధ్యలో డివైడర్ ఉంటుంది. సో డివైడర్ని ఢీకొట్టి ఫ్లైఓవర్ పక్కనే డివైడర్ ఉంటుంది. డివైడర్ని బలంగా ఢీకొట్టి అక్కడ ముందు చక్రాలు విరిగిపోవడంతో అక్కడికక్కడ నిలిచిపోయింది. సో ప్రజెంట్ క్రేన్ సహాయం దాన్ని తొలగించే ప్రయత్నం చేశారు. ఎస్ సాగర్, ప్రస్తుతం ట్రాఫిక్ క్లియర్ అయిందా? ఇంతకీ ఆ వాహనం నాకు తెలిసి అయితే ఇటువంటి హెవీ వెహికల్స్ లారీలు కావచ్చు, వ్యాన్లు కావచ్చు ఈ సమయం తర్వాత 6 గంటల సమయం తర్వాత అలో చేయరు. కానీ ఎప్పుడు జరిగింది ఈ ఘటన? ఎస్ మనోజ్, బేగంపేట ఫ్లైఓవర్ పైన డీసీఎం బీభత్సం సృష్టిందని చెప్పుకోవచ్చు. డివైడర్ ఢీకొనడంతో డీసీఎం సంబంధించిన ముందు చక్రాలు రెండు ఊడిపోయిన పరిస్థితి. ట్రాఫిక్ జామ్ కూడా అయింది అక్కడ. అయితే ఇక్కడ మీరు చెప్పినట్లుగా వాటిని తొలగించే ప్రయత్నం అయితే ట్రాఫిక్ పోలీసులు చేస్తున్నారు. అయితే ఇక్కడ ఫ్లైఓవర్ పైన ఈ హెవీ వెహికల్స్ అలౌ సమయం అనేది 8 గంటల తర్వాతనే ఉంటుంది. ఇది తెల్లవారున అంటే కొద్దిసేపటి క్రితమే జరిగిందన్నట్టు ఇప్పటికీ పోలీసులు తెలుస్తున్నారు. అయితే మొత్తంగా ఈ డీసీఎం బీభత్సం సృష్టించడంతో ఫ్లైఓవర్ పైన ఈ పంజాగుట్టకు వెళ్లేపు భారీగా ట్రాఫిక్ జామ్ సంభవించింది. దీంతో వెంటనే రంగంలోకి తిరిగిన సమాచారం అందుకున్నటువంటి ట్రాఫిక్ పోలీసులు, ల్యాండ్ ఆర్డర్ పోలీసులు దానికి సంబంధించినటువంటి డీసీఎం ను క్రేన్ల సాయంతో తొలగించి ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ ప్రమాదాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే డీసీఎం ఫ్లైఓవర్ గా ఎక్కిన సందర్భంలో డ్రైవర్ కొంచెం నిద్రమత్తులో ఉన్నట్టుగా పోలీసులు ప్రాథమికంగా, కానీ డ్రైవర్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఉన్నాడా అంటే మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తున్నాడు అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనోజ్, అంటే ఈ వెహికల్ ని సమయం అలో చేయరు కదా, అంటే 8 గంటల ముందు వరకే జరిగిందా ఈ ఘటన? లేదు మనోజ్, 8 తర్వాతనే జరిగినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది కాబట్టి ఇది ఆఫీస్ సమయంలో జరగడంతో తీవ్ర ట్రాఫిక్ జామ్ జరిగింది. హెవీ వెహికల్స్ 8 తర్వాత అంటే అందుబాటులోకి రావచ్చు, అంటే హైదరాబాద్ రోడ్లపైకి వెళ్ళొచ్చు అన్న అంశంలో ఈ డీసీఎం ఈ ఫ్లైఓవర్ పైకి వెళ్ళింది. ఈ నేపథ్యంలో అక్కడ ఎదురుగా ఎలాంటి వాహనాలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. కానీ ప్రమాద తీవ్రతను మనం ఒకసారి పరిశీలిస్తే ఆ డివైడర్ ఢీకొట్టి ఆగిపోయింది. లేదంటే ఒకవేళ ఫ్లైఓవర్ కింద పడితే ఇది పెను ప్రమాదంగా మారే అవకాశం ఉంటుండే. కానీ ఇది ప్రమాద తీవ్రతను అయితే తగ్గించిందని చెప్పుకోవచ్చు. మొత్తంగా పోలీసులు అయితే ఘటనా స్థలానికి చేరుకొని దానికి సంబంధించిన దర్యాప్తు చేస్తున్నారు. మొదటగా దాని క్రేన్ల సహాయంతో డీసీఎం ని తొలగించి ట్రాఫిక్ ని క్లియర్ చేస్తున్నారు. డ్రైవర్ ని కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లుగా తెలుస్తుంది. మనోజ్, రైట్ సాగర్. సో మొత్తం మీద బేగంపేట్ ఫ్లైఓవర్ పైన ఒకసారిగా ఒక డీసీఎం వ్యాన్ బీభత్సం సృష్టించింది. ఈ బేగంపేట్ సమీపంలో డివైడర్ని తాకడంతో ఒకసారిగా డీసీఎం సంబంధించిన 2 ముందు చక్రాలు కూడా విరిగిపోయాయి, ఊడిపోయాయి. దీంతో అక్కడ భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఆ సమయంలో ముందుగా ఎటువంటి వెహికల్స్ లేవు కాబట్టి కొంత ప్రమాద తీవ్రతను తగ్గించుకోగలిగాం. లేదంటే పెద్ద ప్రమాదమే సంభవించుండదు అనేది పోలీసు అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం ఆ క్రేన్ సహాయాలతో డీసీఎం తొలగించారు. అక్కడి నుంచి కొంత ట్రాఫిక్ ఇప్పుడిప్పుడే క్లియర్ చేస్తున్నట్టు తెలుస్తోంది.